జీవితంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే ఒక నిర్ణయం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మీరు ప్రశాంతంగా గడపాలన్నా, మీరు హ్యాపీగా ఉండాలన్నా, మీ భవిష్యత్తు బాగుండాలన్నా మంచి వ్యక్తులు మీ పక్కన ఉండాలి. మంచి వ్యక్తులనే ఎంచుకోవాలి. ఎవరినంటే వాళ్ళని నమ్మడం వల్ల మీ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదో 5 విషయాలు తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటిది, మాట కాకుండా ప్రవర్తన చూసి నమ్మాలి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అలాంటి వాళ్ళని ఎప్పుడు నమ్మాకండి. ప్రవర్తన చూసి నమ్మండి. మిమ్మల్ని ఎక్కువగా పొగిడేవాడిని ఎక్కువగా నమ్మాకండి. మాట కంటే ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది, మీరు లేనప్పుడు మీ గురించి ఎలా మాట్లాడతారో తెలుసుకోండి. మీరు లేనప్పుడు మీ వెనకాల ఎలా మాట్లాడుతున్నాడో అది చాలా ఇంపార్టెంట్. మూడోది, మీ సక్సెస్ని చూసి సంతోషపడే వారిని నమ్మండి. నీ సక్సెస్ని చూసి కుళ్ళుకునే వాళ్ళని కాదు, నీ సక్సెస్ని చూసి సంతోషపడే వాళ్ళని ఎప్పుడు నమ్మండి. నాలుగోది, మీరు బలహీనంగా ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మీకు సపోర్ట్ చేసే వాళ్ళే నిజమైన మీ వాళ్ళు. మీరు స్ట్రాంగ్గా డబ్బు ఉన్నప్పుడు అందరూ మంచి వాళ్ళే, కానీ మీరు నిజమైన కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు మీ వెనక ఉండేవాళ్ళు, మీకు సపోర్ట్ చేసే వాళ్ళే మీ వాళ్ళు. ఐదోది, మీ సీక్రెట్స్ని, మీ పర్సనల్ విషయాల్ని సేఫ్గా ఉంచే వాళ్ళే నిజమైన మీ వాళ్ళు. అంటే మీ ప్రైవసీని కాపాడాలి. మన చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉన్నారు, మనం ఎలాంటి వారితో గడుపుతున్నాం, మన పక్కన ఎవరు ఉన్నారు అనే దాని మీద మీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉండాలన్నా, మీ భవిష్యత్తు బాగుండాలన్నా, మీరు పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే మంచి వాళ్ళని ఎప్పుడు మీ చుట్టుపక్కల పెట్టుకోండి. నేను చెప్పింది కరెక్టా కదా? కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.